శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అంబనవంబుజోజ్వలకరాంబుజసారదచంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంభితదిగ్విభాగ సుససూక్తవివిక్తనిజప్రభావభావాంబరవీధి విశ్రుతవిహారిణి ననున్ కృపచూడు భారతీ. సరస్వతీదేవి పాదాలకి, మాతాపితృలకు పాదాలకి, గురువుగారికి నమస్కరిస్తూ శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవములు. శరము అనగా బాణము అని అర్థము. శరన్నవరాత్రోత్సవములలో అమ్మవారిని మనం చేసే భావన ప్రకారము శాక్తేయులు శాక్తేయ విధానంలో అర్చన చేస్తారు. దీక్షాపరులు భవానీమాలు గట్టా వేసుకుని అర్చన చేస్తారు. అట్లే ఉపాసకులు ఉపాసనా పద్ధతిలో అర్చన చేస్తారు. ఒక్కొక్క రకాలుగా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా అమ్మవారి అవతారాలు ఏమిటి? విజయవాడ కనకదుర్గమ్మ అవతారాల్లో స్వర్ణ కవచాలంకృత అమ్మవారి దగ్గర నుంచి ఈ లక్ష్మి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ, గాయత్రి, మహిషాసురమర్దిని ఈ అవతారాలు వేస్తూ ఉంటారు. అదే శాక్తేయ విధానంలో దేవీ భాగవతాంతర్గతంలో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి అవతారాలుగా ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేచి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేచి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీ చ, మహాగౌరీ చ, అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా అని చండీ సప్తశతిలో కూడా దీని గురించి, నవదుర్గల గురించి రాయబడింది. ఆ విధానంలో దేవి అర్చనలు అవతారాలుగా చేస్తూ ఉంటాం. అమ్మవారి అవతారంలో మొట్టమొదటిది శైలపుత్రి. శైలము అనగా కొండ. ఆ కొండ ఎవరు? హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి అమ్మ కాబట్టి శైలపుత్రిగా, జగదంబగా మనం అర్చన చేస్తున్నాం. రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గా అని అంటాం. శివుడి కోసం తపస్సు చేస్తూ శివుడినే వివాహం చేసుకునేందుకు గాను ఘోటక బ్రహ్మచర్యంతో అమ్మవారు తపస్సు చేసింది బ్రహ్మచారిణి దుర్గగా. అదే అపర్ణ అని అంటారు. అంటే ఆ దీక్షలోనే భాగంగా పర్ణములు కూడా భుజించకుండా, స్వీకరించకుండా అమ్మవారు దీక్ష చేసింది కనుక బ్రహ్మచారిణి దుర్గగా అమ్మవారు అవతారం ఎత్తుతున్నారు. మూడోది చంద్రఘంటాదేవి. చంద్రఘంట అనగా మనఃకారకుడు చంద్రుడు. శివుని కోసం నేను తపస్సు చేస్తున్నాను, కానీ నా మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతోంది, దీనికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ తపన పడుతూ అమ్మవారు దీనికంతటికీ మూలం మనఃకారకమే కదా, ఈ మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు కదా, కనుక దీనికి మనఃకారకుడైనటువంటి చంద్రుడినే గంటగా భావన చేస్తూ చంద్రఘంటాదేవిగా అలంకరణ చేసుకొని అవతారం మనకి దర్శనమిస్తుంది. అట్లాగే నాలుగోది కూష్మాండ గౌరి. కూష్మాండము అనగా మామూలుగా మాటల్లో గుమ్మిడికాయ అని అంటాం. కూష్మాండము అనగా కూష్మాండ గౌరి అంటే సంతాన ప్రాప్తించేటువంటిది. జగత్తు అంతటికి తన పిల్లలే మనందరం కనుక ఆ జగన్మాత జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని అంటున్నాం కదా. ఆ జగత్తుకి తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ కూష్మాండ గౌరి సంతాన ప్రాప్తికి ఎవరికైనా సరే ఎవరు ఏ సాధన చేస్తారో ఆ సాధనలో 4వ మెట్టు. 5వది స్కంధమాత. సుబ్రహ్మణ్య స్వామి వారు, అతనికి మరొక పేరు కూడా ఉంది, దేవ సైన్యాధ్యక్షుడు అని. కనుక తన సైన్యాన్ని సంసిద్ధం చేసుకుని స్కందుడి యొక్క తల్లిగా అమ్మవారు సింహవాహనారూఢురాలై తొడ మీద సుబ్రహ్మణ్య స్వామి వారిని పెట్టుకొని మనకు దర్శనమిచ్చి ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధమవుతుంది. 6వది కాత్యాయని దుర్గా అవతారం. కాత్యాయని, ఆ రోజు ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషాదులు ఉన్నారో లేదా సంతాన ప్రాప్తి లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కాత్యాయని దేవి అవతారం రోజు అమ్మవారికి అర్చన చేస్తే అమ్మవారి అనుగ్రహం వలన వారి యొక్క కుజదోష నివారణలు జరిగి ఆయురారోగ్యేశ్వర్యాదులతో సత్సంతాన ప్రాప్తితో ఉంటారు. ముఖ్యమైనటువంటిది కాళరాత్రి దుర్గా అవతారం. ఆకాశమంతా నాలిక మొత్తం పరిచి రక్తాక్షులను, రక్తబీజులను, రక్తదంతులను సంహరించి వాళ్ళకు ఉన్నటువంటి వరం ఏమిటి? ఒక రక్తపు బొట్టు కానీ భూమి మీద పెడితే 100 మంది రక్తాక్షులు పుట్టాలి అని అంటారు. కనుక ఆ భూమి మీద పడకుండా జగదంబ నాలికతోటి జుర్రుకుంటూ ఆ యొక్క రక్తాక్షులను, రక్తజిహ్వులను సంహరిస్తూ గాడిద వాహనం ఎక్కి ముళ్ళకంచెలు ధరించి మధువు సేవించి మహోగ్రంగా కపాలాలు మెడలో వేసుకొని ఉగ్రరూపంతో జగదంబ ఆ రోజు కాలరాత్రిగా
కాలరాత్రి అంటే చీకటి రాత్రి అని అంటాం. కనుక మహోగ్రంగా తయారై దర్శనమిస్తుంది. మరుసటి రోజే ఇంత ఉగ్రత్వాన్ని తగ్గించేటువంటి మరుసటి రోజే మహాగౌరీ దుర్గాగా, ఇంకా దాని కథ వేరే ఉంది. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య రూపాలుగా ఆ పరమేశ్వరుడు రావడం, అది వేరే కథ ఉంది. ఇక్కడ అవతారాల విశిష్టత మనం చెప్పుకుంటున్నాం కనుక అవతారాల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఈరోజు. దాంట్లో భాగంగా మహాగౌరిగా నందివాహనారూఢురాలై చక్కగా శూలాయుధాన్ని పట్టుకొని అమ్మవారు మనకు దర్శనమిస్తుంది మహాగౌరీదేవిగా. అట్లాగే 9వ రోజు సిద్ధిదాత్రి దుర్గా అవతారము. సిద్ధిదాత్రి సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ నవరాత్రులలో కష్టపడి వారి వారి యొక్క వాంఛితార్థములు నెరవేర్చుకునేందుకు గాను, సాధన పొందేందుకు గాను, మోక్ష సాధనకై చేసిన వారికి గాను ఈ యొక్క 9వ రోజు సిద్ధిదాత్రి దుర్గా అవతారం రోజు అమ్మవారు తథాస్తు అని ఆశీర్వదించడానికి సిద్ధిదాత్రి దుర్గగా అవతారం ఇస్తుంది. విజయదశమి, మనం ఆయుధ పూజ అని అంటాం కదా. అసలు ఆయుధ పూజ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ ఆయుధ పూజ అనడానికి, శరన్నవరాత్రులు అనడానికి కారణం ఏమిటయ్యా? అందరికీ తెలిసినటువంటిదే. ఉత్తర గోగ్రహణం గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఉత్తర గోగ్రహణంలో ఈ పాండవుల్లో ముఖ్యమైనటువంటి వాడైనటువంటి అర్జునుడు జమ్మి చెట్టు, సమీవృక్షం అని అంటాం, ఆ సమీవృక్షం మీద తన ఆయుధాలు, యొక్క పాండవులందరూ ఆయుధాలన్నీ ఓ బట్టకు చుట్టి ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు మీద పెడతారు. విజయదశమి నాడు ఆ ఆయుధాలు దింపి వాటిని పూజించి, వాటిని మళ్ళీ ఆయుధాలను ధరించిన దగ్గర నుంచి వచ్చినటువంటిదే ఈ ఆయుధ పూజ. సమీవృక్షము అపరాజిత అర్చన. ఆ రోజు చేయవలసింది ఏమిటయ్యా అంటే జమ్మి చెట్టుకు పూజ చేయడం, అపరాజితాదేవికి అర్చన చేయడం, మానసాదేవికి అర్చన చేసుకోవడం అత్యంత ముఖ్యమైనటువంటివి. వాహనాలకు ఏ విధంగానైతే పూజ చేస్తామో జమ్మి చెట్టుకు ఆ రోజు ముఖ్యంగా పూజ చేయాలి. విజయము నసంగిది. ఆ రోజు అమ్మవారి యొక్క అవతారం ఏంటంటే దర్బార్ సేవ అని అంటాం. వసిన్యాది దేవతలతో సమస్త దేవతామూర్తి స్వరూపమైనటువంటి జగదంబ వసిన్యాది దేవతలతో మనకు దర్శనమిచ్చి శివధూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి, శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్టపూజిత, అప్రమేయ, స్వప్రకాశ, మనోవాచ, మగోచర అన్న విధంగా లలితా సహస్రంలో చెప్పబడిన విధంగా అమ్మవారు ఆ విధంగా మనకు దర్శనమిస్తుంది. ఈ యొక్క దసరా దశమి మన పక్క దేవీ నవరాత్రోత్సవములంటే ఆయుధ పూజ అంటూ చేస్తాం. తెలంగాణలో బ్రతుకమ్మ ఉత్సవాలు చేస్తారు, బతుకమ్మ పండుగని. అట్లాగే మన కలకత్తాలో కాళీమాత ఉత్సవాలు చేస్తారు. దీని తర్వాత ఇంకా కాళీ ఉత్సవాలు దివాళీకి కూడా చేస్తారు. అట్లాగే ప్రతి ప్రాంతీయం రీత్యా అమ్మవారిని అర్చన చేసే విధానం మారుతుందేమో కానీ అందరికీ మూలమైతే మాత్రం ఆవిడే. ఎందుకంటే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని విభేదించి మోక్ష సాధన కూడా ఆవిడే. కాబట్టి ఇటువంటి అనుగ్రహాలతో, ఇటువంటి సంభాషణలతో ఈ యొక్క 9 రోజులు దీక్ష ఏ విధంగా చెయ్యాలి, ఈ 9 రోజులనే కాదు, గుప్త నవరాత్రులనే కాదు, శ్యామలా నవరాత్రులనే కాదు, ఏ దీక్ష మీరు చేసినప్పటికీ నియమావళి అందరికీ ఒక్కటే. ఆ నియమావళి ఏమిటయ్యా? తెల్లవారుజామునే లేచి, అంటే సూర్యోదయ పూర్వమే లేచి తలస్నానం ఆచరించి, ముత్తైదువులైతే రోజు తలస్నానం చేయకూడదు, పసుపు రాసుకొని స్నానం చేయొచ్చు. అదేవిధంగా తలస్నానం చేసి భగవద్ధ్యానం చేసుకొని, భగవదార్చన చేసుకొని, ఒక్క మాట కూడా పల్లెత్తి పక్కవారిని తిట్టకూడదండి. అంటే పారుషంగా గట్టిగా ఒకరితోటి మాట్లాడకూడదు. అంటే సత్వగుణం కలిగినటువంటి పదార్థాలు మాత్రమే తినాలి, ఏకభుక్తమే చెయ్యాలి. ఏకభుక్తం అంటే ఇప్పుడు నేను చూస్తున్న వాటికి చాలా తప్పులు చేస్తున్నారు కొంతమంది. రోడ్డు మీద కూడా తినేస్తున్నారు. నిలబడి తినకూడదు. ఇప్పుడు దీక్షాపరులు ఎవరైనా సరే నిలబడి ఏదీ తినకూడదు. భోజనం కానీ అల్పాహారం కానీ ఏదీ తినకూడదు. అది నియమావళికి తప్పు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల్లోగా భిక్ష కానించేయాలి. అక్కడి నుండి ఎవరితో పరిభాషలు, అంటే గట్టిగా వాళ్ళని బాధ పెట్టే, అవతల వాళ్ళని బాధ పెట్టారంటే అవతల వాళ్ళలో కూడా అమ్మవారే ఉన్నది, అమ్మవారే మీ మాటలు వింటున్నది, మీరు అమ్మవారికి అంటున్నారన్న భావనతోటే ఈ యొక్క నవరాత్రులు జరపాలి. కనుక ఇటువంటి దీక్షలు చక్కగా చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, ఎందుకంటే ఇందాకలే మనం చెప్పుకున్నాం జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులు. మనకేం కావాలన్నా అమ్మకే కదండి అడుగుతాం. అలాంటి అమ్మని బాధ పెట్టగలమా? మాతాపితృ సమోదేవో నాస్తి నాస్తి జగత్రయం అని అన్నారు కదా. కనుక
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అంటున్నాం కదా. మాతృస్థానం ఇచ్చినటువంటి జగదంబ, ఆవిడ రుణం మనం తీర్చుకోలేం. కనుక భక్తి ప్రపత్తులతో అమ్మను సేవ చేసుకుందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.